వేదికంత వేడుకైతది తన తను వాడితే, అడుగులు అలసంద్ర వంకలైతైతను పాడితే. అక్షరవాసన అతి మధురమై అత్తరు వాసన మరిసినట్టు, నెమలేకలు పరిసిన మెత్తదనాల బరువులేని పదాల కొత్తదనాల ప్రయోగాలు ప్రమోదాలు మాండలికాలు. ఉన్న చోటనే సాహితీ సిగమైతాడు, పూసిన పదాల వెన్నెలైతాడు. పుట్టకు సెట్టుకు పుట్టుకకు పరమార్థము పూసి, అంగడి గొంగడి సంగతి సంగీతము చేసి, ముగ్గుతో మునివేళ్ల నవ్వినట్టు సిగ్గుతో ముదిత సిగ ముడిసినట్టు, సాహితీయనయ్యేటి భావాల మేటి గోరేటి. యాతమేసి తోడిన ఏరు ఎండని పొదివి పొదివి ఏడ్చిన పొంత నిండదన్న జాలాదివారి సంస్మరణం. జాలువారిన కళానికిది సంస్కరణం, గుంటూరుకు ఓ తీయని సాక్షాత్కారమయ్యింది. సాంద్రత చూపిన తెలుగు పదం కేంద్ర సాహిత్య అవార్డు జయప్రదం తన సొంతం. తన ముద్రలు పడేసి తన ముద్రలు పాడేసి తన అడుగులు ఆడేసిన సహజాతపు కలం సహజాతపు గళం పరిమళం. అతివ సొగసుల అతి రసొగసులు హృదయ అంతరాల్లో నిలిసిపోయే మది అంతరాల్లో కలిసిపోయే పచ్చి తెలుగు పదాల పచ్చని తంగెడీల పూతల అక్షరసవేది. సామాన్య వ్యక్తికి నిలువుటర్థం, అసామాన్య వ్యక్తిత్వానికి పరమార్థం. ఆగని అడుగుల నాట్యం గోరేటి, విప్పని జిలేబీ పొట్లము గోరేటి. ఆగని అడుగుల నాట్యము గోరేటి, విప్పని జిలేబీ పొట్లము గోరేటి. మన కాలపు తెలుగు దూర్జటి, మట్టి కలము గోరేటి, మట్టి గలం గోరేటి. అభిమానిగా ఇది సత్యం కాదా, ఇదే సత్యం కాదా? ధన్యవాదాలతో ధన్యవాదాలతో. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన శతాధిక కళాభిషేకంలో ఒక విశిష్ట అతిథి, పరిచయం అక్కర్లేనటువంటి ప్రముఖులు, ఏకునాదం మోత, రేలపూతలు, అలసంద్ర వంక, పూసిన పున్నం, పల్లంకి తాళం వంటి రచనలతో ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, ఊరు మనదిరా, కుబుసం, వేగుచుక్కలు, మహాయజ్ఞం, మైసమ్మ ఐపీఎస్ వంటి సినిమాల్లోనూ, అదేవిధంగా కళారత్న హంస అవార్డును పొందినటువంటి కళాకారులు, కాళోజీ నారాయణరావు గారి అవార్డు అందుకున్నటువంటి కళాకారులు, కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్నటువంటి మహానుభావులు మన ముందున్నారు. నిజంగా మీకు అందరికీ తెలుసు, ఇంకా పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వారే మన గోరేటి వెంకన్న గారు. గోరేటి వెంకన్న గారు అంటేనే పేదరికం యొక్క పరిస్థితుల్ని కళ్ళ కట్టినట్లుగా సరళమైన పదాలతో పాటలు రచించి పాడినటువంటి మహానుభావుడు. సమాజంలో ఉన్నటువంటి అసమానతలను చీల్చి చెండాడినటువంటి వాగ్గేయకారులు. మరి ఇట్లాంటి మహానుభావుడు మన తెలుగు రాష్ట్రంలో, తెలుగు భాషలో తెలుగు తల్లి బిడ్డగా ఉండటం అనేది చాలా ఆనందదాయకం. మరి వారితో ఈరోజు మన తేనె తెలుగు కళాభిషేకం వారి యొక్క అనుభవాల్ని, వారి యొక్క సలహాలు సూచనల్ని మన కళారంగానికి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కలిశాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వారితో ముచ్చటిద్దాం. సార్ నమస్కారం. సార్ మీరు నాగర్ కర్నూలు వాస్తవ్యులుగా సార్? అయితే కొంతమందికి తెలియదు, అందుకనే మీరు నాగర్ కర్నూలు గౌరారం గ్రామం వాస్తవ్యులు సార్? సార్ ఈ కళారంగంలోకి ఎట్లా వచ్చినారు, ఏం కథ అనేది మా ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఉత్సాహంతో ఉన్నాం సార్. మరి మీకు తెలుసు, మన సరస్వతి తల్లిని మనసారా ప్రార్థిస్తే ఒక మంచి విజయాలే కలుగుతాయి అనేటువంటిది ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం సార్. శుక్లాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన ఆనన పద్మార్గం గజాననమగనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంబనవాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్రచంద్రికా డంబర చారుమూర్తి
ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికం చుంబిత ద్విగ్విభాగ సుత సూక్త వివిక్తం నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారి నన్ను కృప చూడుము భారతి. అది మన ఆయన వాడుతుండే అంతే. ఆ నాయన నుంచి మహాత్ముని పాదాల దగ్గర ఇట్లా మనం వచ్చినాం. చాలా సంతోషం సార్. సార్ మేము మీ వీడియోల్ని టీవీ ప్రోగ్రాంలో ఎక్కువగా చూసి మీరు ఒక వాడేటువంటి ఒక మ్యూజిక్ వస్తూ ఉండేదన్నమాట. మా ఏరియాలో గెగ్గిరే అంటారు, ఎద్దు కొమ్ములకు తగిలిచేటటువంటి కొమ్ములకు తగిలిచేటటువంటి దాన్ని తీసుకొని మీరు పాడేటువంటి ఆ పాటలో తాళం వేస్తూ పాడుతుంటే నేను ఎంతో మురిసిపోయేవాడిని సార్. మా ఇంట్లో మా నాన్న చదువు రాదు, మా అమ్మకు చదువు రాదు, కానీ పాటలు పాడేవాళ్ళు. మా నాన్నకు పాటలు విని ఆనందించడం ఇష్టం. టీవీలో మిమ్మల్ని మీ ప్రోగ్రాం పెట్టి చూస్తే అన్నం తినే కూడా అన్నం పక్కన పెట్టేసి మీ ప్రోగ్రాం చూసేవాళ్ళం. సార్ ఎంత బాగా పాడతారు చూడు మన సార్ 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 అని. మరి ఒక ఉన్నత విద్యావంతులుగా ఉండి, విద్యావంతులు అందరూ కూడా కవితలు రాయరు, అందరూ కూడా పాటలు రాయరు. మరి ఈ పాటలు రాయాలనేటువంటి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి మొదలైంది సార్? ఎక్కడ బీజమే? అది చిన్నప్పుడు మా ఫాదర్ రోజు వాడేది. నాన్నగారు కూడా కళాకారులు, గొప్ప కళాకారులు, మామూలు కదా. ఆయన ముందు ఆయన గొంతు సార్ అమ్మ పేరు చెప్పండి సార్. మన నరసింహ ఈరమ్మ. ఆయన 3:30కు లేచి బ్రహ్మముహూర్తం పాడుతుండేది. అది ఆయన ఎట్లో ఆయనకు మంచి గురువు దొరికిండ్రు. అట్లా ఆయన సరస్వతి అనుభవం ఉన్నది. ఇప్పుడు చదువుకున్నాడు కాదు, మామూలు 3 ఎకరాల పొలం ఉండేది, మామూలు కుటుంబం. కానీ ఆయనలో కళాంశం ఉండేది. చాలా చాలా నైతిక వర్తనాడు ఆయన. ఆయన మాకు కూడా చాలా అట్లా ఆయన 3:30కు లేచి పాడేది. అట్లా పాటలు చిన్న ఆయన ప్రభావం ఫస్ట్ మొట్టమొదటి. మా ఇంకా తర్వాత మా ఊరు కూడా కొంచెం చాలా తెలివి. అంటే ఇప్పుడు ప్రమీలార్జునేయం నండూరి కృష్ణమాచార్య రాసిన బుర్రండల నాటకం, తర్వాత ప్రమీలార్జునేయం, వీటికంటే ముందే మా ఊర్లో అదే ఆయన కంటే సమకాలికుడైన రాఘవ శర్మ గారు వచనం ఎక్కువ ఉండి, ఇప్పుడు అంటే నాటకాల్లో పద్యం తక్కువ, గద్యం ఎక్కువ ఉండి పద్యం తక్కువ ఉన్న నాటకం రాసిన ప్రమీలార్జున అని. దాన్ని అందులో పాట ఈ యక్షగాన సంవాదాలు ఇటువంటి ఉండేవి. అది మా ఫాదరు తర్వాత మా బంధువులు అంతా వాడేది వాళ్ళు. అవి కొంత రామేశ్వరి బాలరావు అని, తర్వాత రాకొండ పంబల్ చంద్ర అని, మా నాయన, తర్వాత మా వీళ్ళందరూ అంటే కొంత వారసత్వం మా కుటుంబాలకు ఉంది. వ్యవసాయ కుటుంబాలే కానీ కొంచెం మంచి. మా ఫాదర్ అయితే చాలా మందిరంలో కానీ అద్భుతమైన పాడేది ఇట్లా ఆ ఊర్లో. తర్వాత హరిహరనాథ్ గారని మా ఊరు గురించి ఆయన హరిహరనాథ్ గారు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్. నేను అక్కడే చదువుకున్నా. ఆయన నాకు తెలియదు, తర్వాత పరిశోధన చేసినాడు. మా ఊర్లో వేద పాఠశాల ఉండేది. ఆ రోజుల్లో త్రిపురాంత కవింద్రకిలా విజయవాడ నుంచి ఇక్కడ శిష్యులు వచ్చాట. అయితే వాళ్ళ మనవడు భారతదేశంలో గొప్ప తరకా పండితుడు కేశవ పంతులు నరసింహవదన్ అని, ఆయన మనవని నేను చూసిన. మా ఆయన కాలం తీస్తుండే. ఆయన ఎంత గొప్పవాడు అంటే ఆ ఊర్లో ఆయన సనాతన బ్రాహ్మడు. కానీ ఇక పంచములు అనుకునే వాళ్ళని కూడా తన బావిలో స్నానం చేయించడం, వాళ్ళతో పాటు వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మంచి మెరుగుపరచడం, వాళ్ళతో చదువుకోని చెప్పడం, కొంత వంకాలని మా తాతల్ని వాళ్ళందరూ దగ్గర తీసుకొని చాలా ఉన్నతమైన పండితులు ఆయన, చాలా దిక్కారి అన్నట్టు. అట్లా కొంత ఊరికి వాతావరణం ఉంది. అట్లా ఈయన ఈ రాఘవ శర్మ రాసిన పుస్తకం ప్రమీలార్జునం పాడితే నేను వాడిని ఒకసారి ఎర్రనవుతుంది. ఇది ఎక్కదంటే రాఘవ శర్మ రాసినట్టు అని చెప్పిన. అది వెతికితే పోతే రామేశ్వరి పొయ్యిలో కొట్టినప్పుడు ఇంత పొడుగు కొట్టాలంటుండే. పోల్చెడిపల్లి గొట్టంలో ఉంటే అదంతా తీసి పరిష్కరించి మురళీధర్ శర్మని ఆయన తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ అంతా వేసి పుస్తకం ఆవిష్కరణ సభకు వచ్చాను. నన్ను కూడా చెప్పినాక నా పేరు వేసి తెలిస్తే ఆయన మా ఊరు ఆయనది. మా ఊర్లో పొలాల పక్కనే మా నాన్నగారి గురువు చిన్నదాస్ గారి సమాధి ఆయన పొలంలోనే పెట్టినారు. అట్లాంటి కొద్ది ట్రెడిషన్ ఉంది. రాఘవ శర్మ అని, తర్వాత లింగమూర్తి, ఇమడి చంద్రయ్య, కొంచెం మా ఊర్లో కొంచెం ట్రెడిషన్ ఉంది. దాంట్లో వినికిడి ప్రభావం, మనకు జన్మస్థల ప్రభావం ఉంది, వినికిడి ప్రభావం. పెద్ద కవిత్వం తెలియదు, చిన్నప్పుడు పాట పాడేదని ఇది కవిత్వం ఇది అవుతుంది ఏదో అనుకునేది. అది కవిత్వం అనే తర్వాత మనకు పాఠ్యాంశాలు చదువుతున్నాయి. ఒక ప్రాస ఎత్తి కొంచెం వాటి కూడా సమగ్రత నేను ఎప్పుడు పెట్టలేను, అట్లా రాసుకుంటుంది. అంతే కలిసి వచ్చింది అంతే. మొట్టమొదట ఎన్నో ఏట సార్ మరి మీరు కవితలు కానీ? చిన్నప్పుడే రాసేది పద్యాలు. నాకు ఆదుకున్నాయి. చిన్నప్పుడు నేను దేవదానం ఇద్దరం చందోపద్యం పద్యాలు. అయితే పద్యం ఈ వామపక్ష సాహిత్య ప్రభావంలో పద్యం ఇది పీడలు అవశేషం అని చెప్పి పద్యం రాయొద్దని తెలుగుకున్నది. తేట గీతలు అప్పుడప్పుడు రాసేది. తర్వాత కూడా నేను పద్యం చిన్న తర్వాత కానీ అప్పుడు
ఉత్పలమా లాచంపలమా గురువు చెప్తే ఆ ఛందస్సులు రాసేది అది. ఎందుకో మాకు తర్వాత బ్రేక్ అయింది కానీ చిన్న పద్యాలు రాసేది. తర్వాత వెంకటరెడ్డి సార్ వచ్చినాక ఈ పద్యం అనేది పీడలు వచ్చేసేవని వీరసం వాళ్ళు అని చెప్తే తర్వాత పోయింది. కానీ నాకు పద్యం మీద సోకు బాగా ఏమన్నా అట్లా చిన్నప్పుడు రాసేది. అవి ఉన్నాయి ఇప్పుడు అదే దేవతన మనం రాసినా ఉన్నాయి. అదేశాలని పంజుగుల్లో ఉంటాడు ఇప్పుడు ఆ పద్యం అని రాసిందా పసిమి బంగారు మెరుపుల ప్రబల కాంతి విశ్వమంతట ప్రసన్నించు విమల శాంతి బుద్ధదేవుని సద్దమ్మ బోధ వింటే బుద్ధదేవుని సద్దమ్మ బోధ వింటే తొలగిపోవును నరులకు దురిత భ్రాంతి ఇట్లా కర్మగాలి మనల గాడిద తన్నినా తిరిగి దాన్ని మరల తన్నరాదు. ఇట్లా ఆ రోజులు ఇట్లా తెలిసి తెలియక రాస్తుంట దానికి అవి కరెక్టా కాదని ఆట రాస్తే సార్ తీసుకుపోయి కరెక్ట్ ఇది ఈ ప్రాస దీనికి ఇది ఉంది ఇది ఇట్లని ఈజీగా నేను బాగా రాసేది అంటే తేటగీతి బాగా రాస్తావు రాసుకొని ఆఖరి తేటగీతి కడ అయిపోయినావు ఆట తేటగీతి ఇక అట్లా. తర్వాత సార్ ఈ మీరు పాడేటటువంటి సంత మా ఊరి సంత ఆ పాటలో కొత్త పెళ్లి కూతురు కొత్తగా పెళ్లి అయినటువంటి అమ్మాయి తన చుట్టాలని ఆ సంతలో ఎత్తుక్కుంటూ నేను ఇట్లున్నాను మా అమ్మ మా నాయన అడిగినానని చెప్పండి అనేటువంటి సన్నివేశాన్ని ఆ పదాలతో ఎంత బాగా వర్ణించినారో సార్. అదే అసలు అది అనుకోగానే నేను పాటలు రాస్తుంటే అది ఆ పాట మేమంతా బ్యాచ్ ఉంటాము. లేకపోతే నాకు దోస్తాను ఎక్కువ. బుక్క ప్రభాకర్ అని ఒక కండక్టరు, కంచర్ రామకృష్ణ, భరత్ ఏం పనిలేదు నాకు అప్పుడు. ఇప్పుడు బిజీ సెల్లు లేవు, వ్యాపారాలు లేవు, సిటీలు, రియల్ ఎస్టేట్లు ప్లాన్లు లేవు. నేను చిన్న ఉద్యోగం ఆయన పాడేమో అంతా గ్రాడ్యుయేట్ కానీ అప్పుడు ఆ మండలంలో మేము గ్రాడ్యుయేట్ అంటే పెద్ద పెద్ద కథ 83, 82 ఆ ప్రాంతంలో. తర్వాత ఆ ప్రభాకర్ ఏమో అది బుక్క పని చేసుకుంటుంటూ కండక్టర్ వచ్చిండు. తర్వాత భరత్ అన్న ఈనాడు రిపోర్టర్, వాడు చిన్న డబ్బా. నేను ఉద్యోగం చేసేది జూనియర్. ఆ ఉద్యోగం భరత్ గారికి పోయి 6 రూపాయలు 7 రూపాయలు ఇప్పించుకుని 6 రూపాయలు అది పెద్ద కథ. ముగ్గురు తీసుకుని పోయి ఓ సంఘకాలి కూడా సంతలో ఊకే తిరుగుతుంటాయి. తిరిగి అలాగా గ్యాంగ్ అట్ట ఒక్క ఏడాది కాదు, మేము 30 ఏళ్ళు 35 ఏళ్ళు వరకు పిచ్చి తిరుగుకుంటా వాడిని బనాయించుకుంటా వీడు ఇట్లనుకుంటా అది ఊరు అంతా ఈ ఊరు లేవు ఊరు ఏం పర్లేదు పొద్దుస్తాను సాయంత్రం వరకు. మళ్ళీ డ్యూటీ పోయి మళ్ళీ సంతలో తిరిగేది. అది ఎందుకో నాకు ఆ సంతలో రకరకాల మనుషులు కలగటం ఇంత వ్యాపకం లేదు, ఒక రకంగా అరాచకం. అది అంతా చూసింది ఆ సంత నాకు వదిలే. తర్వాత సంతలో ఈ మార్కెట్ మారుతుంది కదా, దీన్ని ఎట్లా చెప్పాలని కొంత అంటే పరిమితత్వం ప్రశాంతం సహజత్వం అని గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఈ గ్రామీణ జీవితం మహానుభావులు ఎట్లాంటి ఒక జీవితం ఉంటది కదా. ఈ చిన్న వస్తువు సంత అంటే ఏముంటది, పెద్ద పెద్ద నీకు బహుళజాతి కంపెనీలు రావు, మన కొరియన్ వస్తువులు ఫ్రాన్స్ జర్మనీ కాదు. ఆ ఊర్లో ఉన్న టమాటాలు తెస్తారు, మిరపకాయలు తెస్తారు, నిమ్మకాయలు తెస్తారు, గోంగాలు తెస్తారు, పూసలు బత్తి చిన్న చిన్న బతుకులు. ఆ బతుకులు అమ్మేదంటే కొనదంటే ఒక రకమైన మజా ఉండేది. అది మేము ఏంటంటే ఒక తిరుగుతున్న సంతలా ఇంకా తిరగడం అంటే గమ్మత్ చేస్తుంటే కొన్ని అశ్లీలత కాదు కానీ వారి మీద విన్న జోకులు వేసుకోవడం మేమంతా. దానికి బాగా నాకంటే బాగా పెద్ద హ్యూమర్ రామకృష్ణని. కంచర్ రామకృష్ణ నా ఫ్రెండ్, చాలా గొప్పవాడు అతను. ఆయన చాలా నాకు ఎంత గొప్పవాడు అంటే ఆయన మామూలుడు కాదు, ఆయన ప్రతిదీ నవ్వటం అన్నట్టుగా. ఎక్కడ ఉంటారు చనిపోయాడు నా ఫ్రెండ్. ఆయన చాలా పెళ్లికి ఆయన అంటే మేము కొద్దిగా వినయంగా ఉంటాం కదా. నేను ఇట్లా తలకాయ ఆయన పెళ్లి అయింది, వచ్చిన భార్య వచ్చింది, ఇట్లా అట్లా లేపి మొక్కలు లేపి ఓ ఈయన మహా సిన్సియర్ అని చెప్పుకోనికమ్మా, ఈయన ఆయన బాగా నత్తుంటది కొంచెం, ఈయన మహా సిన్సియర్ అని చూసి మాట్లాడు అంటే ఒక అది ఫెమినిస్ట్ ఒక రకమైన అరాచకుడు చాలా సిన్సియర్ అయినా అంటే నన్ను బలాయించు అందరూ బలాయిస్తుండే. అట్లా ఒక బ్యాచ్ మాది పిచ్చి బ్యాచ్. ఆ బ్యాచ్ లో ఊర్లలో ఎవడేం చేస్తుండ్రు, వీళ్ళు ఎవరికి ఏం సంబంధాలు ఉన్నాయి, గ్రామాలు ఏం చేస్తారు, అట్లా మొదలైంది. అది రాయాలని నాకు ఉండేది. అది రాయాలని ఎందుకు అది రాయడం వద్దనుకుంటే రావిశాస్త్రి రాసే కథలు కొన్ని కథలు ఈ హాస్యం సెట్ అయిన తర్వాత నాకు నామిని వీళ్ళందరూ చదువుకున్న తర్వాత హాస్యం మీద కొంచెం ఇష్టమైంది. కొద్దిగా రావిశాస్త్రం చదువుకున్న తర్వాత ఓకే ఇది రాయాలని ఒకనాడు అనుకోకుండా పోతే ఒక చిన్న మనకు దగ్గర వాళ్ళు భార్య భర్తలు కొట్లాడుకొని కూరగాయలు అమ్ముతున్నారు, బాగా ఉన్నోళ్ళు.
సంపద తెల్లటి మనిషి ఆయన భర్తను టార్చర్ చేయాలని కూరగాయలు అమ్ముతుంది. అప్పుడు ఆ ఏడుపు మామూలు ఏడుపు కాదుగా, అది ఎవరని చెప్పను కానీ ఏందిరా ఏంది అందరు చిరునాన్నో వదిన వచ్చి కూరగాయలు అమ్ముతుందని చెప్తున్నాను. వాళ్ళు కూడా చెప్తున్నారు ఏమైందిరా బాధపడకని అని. తాగి అది మొదటి దానికి ఏంది ఒక తాగి పెండ్లంతో అని తగవడతాడు ఒకడు, తాగమని పెండ్లాన్ని బ్రతిమీలాడుతాడు, సీర బేరం కాడ చిన్న గొడవ జరిగి అలిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడు ఒకడు, తాగి పెండ్లం కాడ తగవబడతాడు ఒకడు, తాగమని పెండ్లాన్ని బ్రతిమీలాడుతాడు ఒకడు, సీర బేరం కాడ చిన్న గొడవ జరిగి అలిగిన పెండ్లాన్ని అడుక్కుంటాడు ఒకడు, సంతలో సంసారం అంతా బయటేసుకుని ఇంటికి పోయే ముందు ఇద్దరొకటైత సంతా మా బుద్ధి. అది ఫస్ట్ చరణం, అది పుట్టింది. పుట్టిన తర్వాత మనకు అప్పుడు మేమెంత ధిక్కారులం అంటే ఏ ప్రమాణం అంగీకరించడం కాదు. పద్యం చెప్తే కావాలన్న పద్యానికి ఉంటా, కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల బుట్ట, తంబాకు పొడి మట్ట, మిరపకాయల ఘాటు, ఉట్టి సేపల సోటు, అల్లం వెల్లి పాయ కుప్పు కగ్గు అని, సంత ముందరి పాట, సాలె బట్టల మూట, అర్రే కుమారని అరిసె బతుకు పాట. ఇది ఎందుకు రాసిన అంటే సంప్రదాయ పండితులు అంటే ఈ అంత్యప్రాసలు ఉండాలా ఇది ఉండాలని చెప్తుంటే, మరి అయితే అంత్యప్రాసలు ఎటకెళ్ళి వస్తాయి పుస్తకాలు ఉంటుంది, కాయగూరల తట్ట ఉందా అని కావాలని మేము ఉంటే రాయి, తమలపాకుల ఆకుకూరల కట్ట ఉందా ఉంటే రాయి. అంటే క్షేత్రంలో జీవితాన్ని అనుభవించడం అనేది నీకు మనకు పెద్ద పాశ్చాత్య రచన చాలు స్టైలు, అల్బర్ట్ కాములు, లేకుంటే సార్ చెప్పినట్టు చాలా సార్ ఆంగ్ల సాహిత్యంలో నివేశం ఆయన ముందు ఎక్కువ మాట్లాడింది, అవన్నీ తెలిసి కాదు మనకు. ఇవాళ నీకు ఆ జీవితాన్ని అట్లా జీవితాన్ని ఎట్టు చూడగలం అనేది అంటే క్షేత్రం పోతే మాకు క్షేత్రం బండారన్ స్వామి అంటాడంతా ఇప్పుడు మహారచిత నాకు దగ్గర వాడు మహానుభావుడు, నేను బాగా కుదురు మాది ఒకటి సారు, ఆయన కూడా సార్ లేఖన ఆధ్యాత్మికత విప్లవం రెండు ఉంటాయి, ప్రజా సాహిత్యం అంటే ఆధ్యాత్మిక రమణ మహర్షి చూడ అంటే క్షేత్రం. మా ఊరు నేను రాసిందంతా మా ఊరు చుట్టుముట్టున్నదే రాసిన. సంత అంటే ఏదో ప్రపంచం విశాఖ సంత, అరకులు సంత, కళ్యాణదుర్గం సంత ఇట్లా కాదు మాకున్నది. కాకపోతే పెట్టు రామగిరి కాయమని జరిగింది అంతే, ఆడేం జరిగేది సంతల కాయగూరల తట్ట, ఆకుకూరల కట్ట, తమలపాకుల బుట్ట, తంబాకు పొడి, మిరపకాయల గట్టు, ఉట్టి చేపల సోటు, పునరుక్తి లేకుండా అంత్యప్రాసన, అల్లం వెల్లిపాయ కుప్పు కగ్గవరెడ్డి, సంత ముందరి బాట, సాలె బట్టల మూట, అర్రే కుమారని అరసె బతుకు పాట ఇట్లా మొదలైంది. ఇక మొదలైన తర్వాత మా సాయిబాబు అనే ఒక సావుకారుండే, మా దోస్తు మంచి ఫ్రెండ్ నాకు, వాడు ఇప్పుడు వస్తే ఇప్పుడు నాటకాలం, ఆయన గిన్నె పిడిగిరుండే, నేను పోయి అక్కడ కూర్చుంటే పొద్దున్న లేస్తే ఏందిరా ఎప్పుడు ఇప్పుడు ఆయన తీసుకొచ్చి మా బావానికి చెప్పలేదు నీ వీడియో కొడతాను చూసి ఆయననే పుట్టిరోజు పిండి గిరిని సుబ్బయ్య చేటు తోవెంటి ఓటల్లా పిలిచి ముచ్చట పెట్టు, సంత రోజు వాడన్న ఊకే పలకారిస్తే కలిసినట్టు చూసి కయ్యనాలేస్తాడు, పుట్నాలు బెల్లము మాటికింత తింటూ గంటకు గ్లాసు మజ్జిగ తాగేటి, అట్టి సుబ్బయ్య ఆ పూట తిండి దాసామర్సి పిండి వట్టి పట్టి, సుబ్బయ్య ఆ పూట శుద్ధ గుండోలు సంత. అప్పుడు ఫీల్ అయింది కానీ ఇప్పుడు ఎంత నమ్ముతారంటే వాళ్ళు అన్న అంటే నేను మా తిట్టినావు కానీ బదులు మా మన ఇట్లా అంతా నాకు తెలిసిన వాళ్ళ జీవితం అలా ఏమి చేయలే. గ్రామాల సొంతనాడు ఊరు డొంకల్లా నేను రామకృష్ణ వీళ్ళు ఎక్కడ పోతున్నారు ఇద్దరు భార్య, ఏ ఊరు రా అంటే వాళ్ళంటే పోతుంటే కావాలని, వీళ్ళు ఎక్కడ పోతున్నారంటే అది రాయాల. ఇట్లా ఒక రాచకం రాస్తే అది పేలిపోయింది. అయితే మరి రాసేదంతా రాచకం రాసేట్లంటే చాలా మందికి అది ఇట్లాంటి జీవితం నుంచి మరి ఘటనలు కూడా జరుగుతాయి కదా, అందుకే రాజ్యహింస, తాగుతారు తింటారు, అది ఉంటది, బజ్జీలు బోండాలు కాల్చిన సిక్కులు అంటే వాడు పెద్ద మేము కొంచెం కాల్పానిక తీస్తాం, బజ్జీలు బోండాలు కాల్చిన సిక్కులు మధ్యాహ్నం కళ్ళు దుకునే అంతవరకు ఓకే, కలిసి తాగి తింటూ వరుస కలుపుకొని మాట్లాడదు అది ఓకే, సంత కళ్ళుతోనే పిల్ల పెళ్లి కాల్ చేసి పేరు పనుకోతారు ఎగ్జాక్షన్ చేస్తాం. అది ఎందుకు చేస్తామంటే అట్లా ఏపోతే ట్రెడిషన్, అది నమ్ముతావా జరిగిన జీవితాన్ని దర్శించి చెప్పడం కోసం అట్లా కొంత చేసినాం అట్లా. అది అంత బాగా పేలి నాకు ఇష్టమైన సాంగ్, అది భలే యాడ్ చేసిన మీరు. ఎందుకంటే నువ్వెంత కాంతి పుంజముల నుంచి నింగిరంతరంపు వెలుగు పూరు నేలకు మీద తల్లువాడు సగల తీరు చుట్టూ భూమిని పగల రాత్రి తిప్పవాడు లేడి పరుగులతో వేడికిట్ట కవిత్వం రాయగలం మేము. అది అకస్మాత్ పడపడపడ కుప్పలు కుప్పగానే పూసిన పున్నమే నిలమైనది. కానీ ఈ సంత పాట నాకు బాగా ఇష్టం, ఎందుకంటే దర్శించిన జీవితం, నా సింపుల్ జీవితాన్ని అట్లా రాయడం కోసం అలవోక వచ్చినది. అది వచ్చినాడు అంత పరిచయం, అది పాడితే ఇప్పటికి మీరు ఏవో ఎక్కడవో దాన్ని బట్టి నాకు భలే ఇష్టం. దాంట్లో నా ఫ్రెండ్స్ నా కళ్ళలో వెళ్తారు అందరూ. అదేను పల్లె ఊరు చిన్నదా, పల్లె గల్లీ చిన్నదా,
దాంట్లో బల్లిగుడ్లు అనే పదం తీసుకొచ్చి అవునవును పల్లిగుడ్లు అది కావాలి. ఎందుకంటే అది మహానుభావ అంటే ఈ టైంలో అనుకుంటా కానీ చేవాలని తేలేవి ఆ టైంలో అంటాడు అంబ పలుకుతాంటారు. అది నిజంగానే బల్లిగుడ్లు తెల్లగునా నేను అనుకుంటే ఇప్పటికి కూడా రాయలేము. అట్లా వస్తే అట్లా వచ్చింది అంతే. అది సాలె పురుగులు అన్నప్పుడు అవన్నీ ఎందుకు వచ్చినా వచ్చేది జీవితాన్ని ఇప్పుడు రాయమంటారు. ఇప్పుడు జీవితంలో అంత దైన్యాన్ని ఆ సాధారణత్వంలో చెప్పి నేను బాగా పేరు వచ్చింది ఎమ్మెల్సీ ఇప్పుడు రాస్తా అంటే అట్లా రావు. పాండిత్యం రాయొచ్చు. ఇప్పుడు బాగా సార్ లాంటి పెద్దవాళ్ళ దగ్గర నుండి నేర్చుకుని ఒక పద్యం రాయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. సినిమా పాటలు అద్భుతంగా రాయొచ్చు. ఇప్పుడు దొరసాని సినిమాలు అద్భుత పాటలు. ఇప్పుడు ఈ సంవత్సరం 10 సినిమాలు రాసినాను. 10 సినిమాలు భగవాన్ కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఏంటంటే మన ప్రతిభతోని మన యుక్తితోని మన అంటే దాని పెట్టే ఎఫర్ట్స్ తో వస్తాయి. కానీ ఏం లేకుండా గాలికి వస్తుంది చూడు, అది మాత్రం మనకు సంబంధం. అది అట్లా వచ్చినాయి అవి. గాలికి రావాలి మనకు తెలియకుండే. అది అట్లా ఆశ్చర్యానికి గురవుతుంది అవి. లచ్చుమమ్మ అనే పాట సార్. మా ఊర్లో ఒక పాప ఉండే చెప్పాలా అమ్మాయి చాలా ఇప్పటికీ నేను మా ఆవిడ మా మేడం ఏముంది చదువుకుంటూ చూపిస్తే జయప్రదగా అందా ఉంటాయి. ఇప్పటికైనా నవ్వుతాయి. ఎండకు పోతుంది, పని చేస్తుంది, మేకలు వేస్తాయి. నవ్వుతే మల్లెలు రానట్లేదు. ఎండకంతలో అసలు అందాల పోటీ పెట్టినప్పుడు వచ్చింది. అసలు ఆమె ఆదికి వచ్చి ఆయన రాసింది. ఆమె పేరు రామరామ కానీ లక్ష్మణ్ అని పెట్టేసిన. మా మామగారి పేరు లక్ష్మణ సార్. నాకు బిడ్డనిచ్చిన ఆయన పేరు. ఎప్పుడన్నా మీ వీడియోలో చూస్తాను అనమాట. చూడు మా అమ్మ ఎంత బాగా రాసినాడంటే ఆ పాట పెట్టిపో అంటాడు. ఆయన మీద రాసిందే. తర్వాత రాసినప్పుడు మా వాళ్ళ అమ్మ పేరు ఆయన మా మామగారి పేరు లక్ష్మణ, వాళ్ళ అమ్మ పేరు లక్ష్మమ్మ. ఇది మా అమ్మ పేరుతో వచ్చిన పాట కదా అని చెప్పి ఎంత బాధపడుతూ ఓసారి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని ఆనంద బాష్పాలు చాలా రహస్యంగా పెట్టినా. ఇప్పుడు అంతా తెలిసిపోయినాక చెప్తున్నా అందరు సందర్భం. ఎందుకు నా పేరు చెప్పినట్టు అంటారు. ఆ రోజులో రాయడం అంటే తప్పుగా రాసిన అంతే. ఆ పాట ఒక్కసారి. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమేమో లచ్చుమమ్మ మధురమేమో కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మ నీ కంఠమెంత మధురమేమో లచ్చుమమ్మ కంఠమెంత మధురమేమో లచ్చుమమ్మ మంచి చెక్కి కేక పెడితే కంచి మేకలు చుట్టూ చేరను కంచి మేకలు ఎల్లరు నీ లేక దూడలు ఒళ్ళె కొచ్చి ఒదిగిపోవును పాలి భోజన కందిసేనే అప్పుడు పాలి భోజన కందిసేనే నువ్వు పాట వాడితే పూత పడుతుంది కంచెరేగి తీపి ఓలే నీ కంఠమెంత మధురమే నీ కంఠమెంత మధురమేమో సార్ ఇది ఏముందంటే జంగిరెడ్డి ఏం చేసినట్టే దాన్ని ట్యూన్ మార్చేసిన దాన్ని నేను కొంచెం గమ్మత్ చేసినాను. మేఘలకు నువ్వు మేపు వేసి దున్ని నెర్రని దుక్కులల్లా తుసరి పొదలా పాన్పు పైన తుసరి పొదలా
అలసి నీవు కునుకుమనితే లచ్చువమ్మో అలసి నీవు కునుకుమనితే లచ్చువమ్మో నింగి తెప్పాలుంగి నీడబడుతవి లచ్చువమ్మో కొడి కూతకు ముందులేసి పెడ నీళ్ళకెళ్ళి పేడ నీళ్ళ ముచ్చటలుగా ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మ పొడయుండ నీ మెడనారమైతది లచ్చువమ్మ ఓ నీ గాలి గందల సవ్వడికి తావేలు ఇసుకల గంతులేస్తవి ఇసుకల జాలిగల నీ చూపులకు తోడేలు సాధు జీవులైతవి దారిలో పల్లేరు ముల్లే దారిలో పల్లేరు ముల్లే లచ్చువమ్మ నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువమ్మ నీ కాలు మోపితే మల్లెలైతవి కంచరేగి తీపి వాలే నీ కంఠమెంత మధురమేవో ఏరువాగని చేత వెళ్ళితే పోయింది అన్న అవుతుంది అల్లకి వస్తుంది ఈ కాదు ఆ ట్యూన్ అట్లా అవుతుంది జంగిరెడ్డిది అట్లా రాసేది ఎందుకంటే కృష్ణశాస్త్రి కొంచెం నాకు మాడదు ఎలదేటి చిరుపాట సెలయేటి కిరటాల పడిపో విరికన్నే ఒలిపోవలే తీయని తేనె పూదేన సోనల పైన తూగాడు తొలిరాకు దూనవోలే తొలి పెద్ద తెమ్మర తోవలో పైనమై పరివర్తి చిన్నప్పుడు మహావిష్ణు కృష్ణశాస్త్రి పద్యాలు నవ్విపోతురు అందుకే ఆయన కొంచెం ఆ మహానుభావుని స్టైల్ కొంచెం రాతాం దాన్ని ఆయన భాషలో కాకుండా ప్రజల భాషలో కొత్తాం ప్రజల భాషలో వచ్చి కవిత్వం చేసి మంచి అంటే ఉపమానాలు ఉపమేయ కాళిదాస ఉపమా అని చెప్పినట్టు నేను ఎప్పుడైనా సరే ఏది రాసినా ఉపమానాలు లేకుండా అయితే ఉపమానం అనుకోలేను అనుకోకుండా చేసి కావాలని నా జన్మలేదు ఎందుకంటే జీవితం ఇచ్చిన ఉపమానాలు అవి ఎందుకంటే ఈ ముగ్గేస్తుంటే ఇవి వస్తుంటే అయితే ఎవరైనా వేరే కవులు వాడిని తెలియదు కానీ నాకైతే ఏదైనా పాట సడన్గా వెళ్ళి అట్లా ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోద్ది అప్పుడు ఆ జీవితం అనుభవం నుంచి అందుకే అయితే మరి కాళిదాసు లేక నండ్రు కొనకల్ వెంకటరత్నం లేక అయితే ఎట్లని కొంచెం నాకు మార్క్సిజం విప్లవ భావాలు కూడా ఉండే కదా అందుకని చెమట సుక్కలు రాలుతుంటే లచ్చమ్మ అని అంటే మార్క్సిజం కోసం రాలే వేమన తత్వంగా అనుకోవచ్చు శ్రమజీవులు కష్టజీవులు భూమిని నడిపేవారు భూమాత కంటికి కనపడకున్న వీసే గాలి నిజం వీణులు వినలేకున్న అవనీ పరుగు నిజం తనువుల దాగున్న సూర్యుని వేడి నిజం ఇట్లే ప్రపంచంలో శ్రమించేటివన్నీ అద్భుతంగా ఉంటాయని మహానుభావుడు ఇక్కడ ఆయన ఎక్కడో సార్ అమెరికాలో ఉండాల్సిన ఇక్కడ మామూలు ఊర్లో ఉంటే ఇక్కడ ఏదో ఉంది అట్లా నాకు కూడా ఇట్లాంటి వాళ్ళ పెద్దల పాదస్పర్శ వల్ల
అప్పుడప్పుడు రాస్తాం, అది ఎందుకు రాస్తాం తెలియదు. రాసిన అని చెప్పని రాసిన తర్వాత మళ్ళీ కూర్చుంటే మళ్ళీ అది వచ్చిన దగ్గర రాసితే మళ్ళీ రాయలేం. అట్లా ఒక మూడ్లో వచ్చింది. ఆ రాసినప్పుడు అనేక సంఘటనలు, అంటే అలాగా మన ఊర్లో ఉన్న పాప వస్తుంది, ఒక దగ్గర కృష్ణశాస్త్రి అదికి వస్తుంది, ఒకసారి మనం ఏం చెప్పాలని తాట వస్తుంది, కానీ బాగా చెప్పాలని మాత్రం రాసింది. అది ఒక ఫ్లోలోనే వచ్చింది. ఆ ఫ్లోలో వస్తే అది అద్భుతంగా కుదిరిన తర్వాత అది విపరీతంగా జంగిరెడ్డి పాడడం, సుధాకర్ అది చాలా మంది వాడతారు. అది వందే మాతరం గారు అన్నారు సినిమాలో పెట్టుకునేమో. ఈ శ్రీరాములయ్య పాట రాసినప్పుడు ఒక ప్రముఖులు మిమ్మల్ని తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి రాయలసీమ గురించి ఇంత నిశ్చితంగా పరిశీలించి ఎట్లా రాసినారో అని అబ్బురిపోయినారనే విషయం నాకేమైనా బాధ అయితే ఇప్పుడు అంటే హనుమంతరెడ్డి సార్ వచ్చినా కూర్చున్నా ఇలా మన్ని మధ్య పొద్దున్న నుంచి రాత్రి వరకు దాదాపు 10 గంటలైంది. ఏమైనా యాదికి వస్తున్నాం మనకు. ఒక మనిషికి వేరే వేరే వ్యాపారాలు, పదవులు, హోదాలు, ఓటములు, గెలుపులు లేకుండా 10 గంటలు యోగిలాగా ఉండే పరిస్థితి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పాట మన ప్రపంచం మీరే నా నుంచి సారు అట్లా లేకుండా మనుషుల మధ్య ఇమడలేనితనం నుంచి ఆ నాగరిక సమాజం గాని, వెనుకబడ్డ సమాజం గాని, సాటి మనిషి నుంచి గాని, మనిషిలో ఉన్న అంతర్ప్రవృత్తి నుంచి గాని వాళ్ళు ఏమైనా బాధ పెట్టినప్పుడు వాళ్ళని ఏమనకుండా పలాయనం చేసే అలవాటు నాకు. ఆ పలాయనంలో భాగంగా నేను నా మహానంది, రాయలసీమ, అహోబిలము, నీకు పెన్న అన్ని ఇప్పుడు రాని రాదు పెన్న వానలు కరువై వచ్చిన ఊళ్ళను వరుస భైరవాని తెప్ప, నదుల పొడితి, వాగుల పొడితి, రాయలసీమలో అన్ని జంపలాగు, సకలేరు, జంపలేరు అన్ని నదుల పొడి తిరిగేది. నడుచుకుంటూ పోయినాను, ఊరికి కాదు. సురభేశ్వరం, కోన శివుని పాదంగడ, తూర్పుపేటలో తూగాడుతుందని ఒక నది, ఇప్పుడు గుండకం ఎక్కడ పుట్టిందని ఒక నది నడుచుకుంటా, అది పుట్టిన తాను నుంచి అయిపోయి చరణం అయిపోయి ఒక రోజంతా నడుస్తుంది. ఎందుకు నడుస్తున్నా అది? అప్పట్లో ఈ బాధలు కదా లేవు. అట్లా వాగల పడితే ఏ గుడి పోతే ఆ గుడి కాడ కింద స్టాల్లా ఆనే కూర్చొని, అది గొప్ప పని కాదు, ఆనందం అండి. అది చెప్తే అది గొప్ప, అదంతా పరిశాన కుటుంబం పాడు చేసుకునే పనులు. పోయి ఆడ ఆనంది కాడ మునిగేది, కాలవుగా కాడ ఉండేది. ఓ పార్టీ లేదు, నేను మళ్ళీ ఏ పార్టీ సభ్యుని కాదు, భావాలు ఉంటాయి. మా గాంధీజీ, నేను రమణ మార్చడమే గాంధీ. అట్లా ఉన్నప్పుడు రాయలసీమ పాట నేను రాస్తానంటే సీనారు చెప్పినారు, ఎవరు చెప్పినారు, పట్టాలు రావి నీవు రాస్తావు అన్నాడు. వాళ్ళు వస్తలేంటే ఏమంటే రాయండి నన్ను అడగాను, ఏమన్నా చెప్పు అన్నాడు. నాకేమని ఫస్ట్ ఎప్పుడు ఆ సత్రాల కాడ ఉండేది అలవాటు కదా. సత్రాల సాధువుల బైరాగి తత్వాలు సీమ ఊరూరు నా మారు మూగుతాయి, శీతలమైన గుళ్ళు శివనందులమ్మో వీర బ్రహ్మ మఠం సీమకి మఠం అని రాసిన. వాళ్ళు పరిశానరు. ఇంకా అది పెట్టి ఉలిమనయ్య సంజీవినిగా మలిసి ఆ శిల్పి ఎలక శివం శిలపైన యాగంటి బసవన్న జీవ కలదు అని అట్లా రాసి పడిన. ఇవన్నీ చూసినామని అన్నాడు. చూసులేదంటే ఇక రాస్తుంటే అది మా మేడం ముఖం కడుక్కొని వస్తే ఇట్లా ఆ నీళ్లు సబ్బు పెట్టి నీళ్లు ఇట్లా జారిపోతుంది బొట్టు. ఎంతనే థాట్ వచ్చింది మహానుభావురాలప్పుడు. వానగాలికి సీమ తానం ఆడినప్పుడు వజ్రాలు ఈ నెల ఒంటిపోయేదేలాడు. అసలు వజ్రం చూడలేక మనకు ఒక భావన, చిన్న ఘటన మనకి. పొరలని ముడితే పుష్య రాగాలు దొలరు బంగారు అంటే రాసిన. వాళ్ళకి మహా పడిపోయినగా పడిపోయి అదే పాట ఇక రికార్డు. అప్పుడు నన్ను కన్నా నా తల్లి రాయలసీమ, రతనాల సీమ, తను వెళ్ళ తరగని గనుల సీమ అన్న. కానీ 2 సార్లు ఎందుకు పునరుక్తి ఎందుకని ఆలోచించుకుంటే బాలుగారు వచ్చిండ్రు. ఇంకేమన్నా ఆయన ఏమంటలేడు కానీ బాగుంది అంటాడు. నేను పోయి నది పోయినా అక్కడ సముద్రం వచ్చి ఇట్లా ఆయన మైక్ కాడిపోతున్నాడు. పాడి పంటలంటే కోస్తా కరువు సీమ అంటే నెగిటివ్ అవుతాను. గనులున్న సీమ, గిరులున్న సీమ, చిన్న పదం దానికి జీవకాలం పల్లవికి. ఇట్లా ఒక్కోసారి ఎట్లా వచ్చిన అంతే. రాయలసీమ అయితే నేను రాసినప్పుడు రాయలసీమదే కానీ మా ఊర్లో ఉన్నాయి తిరిగి అలవాటు ఉంది. ఇంకా అక్కడ ఎందుకంటే రాయలసీమలో ఎందుకంటే ఎవరు పడుచుకోరు పాపం. ఆయన ఎంతసేపు మనిషి పోతే మాట్లాడతారు. నేనేమడగాను నీకు ఏముంది సంపద ఉంది అర్థం. వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు, పెరిగి బండ్లు కూర్చొని ఇక్కడ కూర్చొని ఇట్లా కూర్చొని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు సార్ మాట్లాడంటే మనతో మాట్లాడంటే ఏ ఊరు ఎక్కడ పోతుంది, ఏం ఎందుకు వచ్చినా ఉన్నారు, ఏం బాధలు అన్ని చెప్తుంటారు. ఆ ముచ్చట రాయలసీమలో ఆ తీరిక మెట్ట ప్రాంత వ్యవసాయాలు ఉండటం వల్ల కావచ్చు కానీ గొప్ప ఆ ముచ్చట్లు అద్భుతం అనిపిస్తుంది నాకు. అంటే కేశవరెడ్డిని, సింగమరెడ్డి నారాయణను, రాచపాలాన్ని, బండినారాయణ స్వామిని, శాంతినారాయణ, లేకుంటే తిరుకూరు దేవపుత్ర, మధురాంతక రాజారాం, మధురాంతక పులికుంటి కృష్ణ, వీళ్ళందరూ రాయలసీమలో వచ్చారా. వాళ్ళు ఎట్లయితే వాళ్ళ కథలు చదివితే మనకు శ్రద్ధ ప్రతి ఊళ్ళో నీవు రాయలసీమలో ఒక ఊర్లు ఉంటే ఆ మందుల తెలియకుండా మన ఇప్పుడంటే గోరటెంకన్నా పేరు శాపం ఇది. పోయి ఇట్లా కూర్చుంటే మనం మనలో కూడా ఎవరో ఈడో అనుకుంటాడు అనుకుంటారు రైల్వే స్టేషన్లో, లేకుంటే ఊళ్ళో ఏదో బాట తప్పి వచ్చిండు ఆ కానీ ఉంటారు. కానీ వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఒక మహా కథ, ప్రపంచ స్థాయి రచయితలు మాట్లాడుతున్నట్టే అంత గొప్ప ముచ్చట్లు రాయలసీమ ముచ్చట్లు. బహుశా ఈ కథలకంత అందుకని రాయలసీమ అంటే కొద్దిగా నాకు ఇష్టం కూడా. ఎందుకంటే
ఆ పరిమితత్వం, ప్రశాంతం, సహజత్వం ఉన్న మా పాలమూరు లేకుండా కనుక రాసినట్ల. అందుకని ఇంకా దానికి అంతే, దానిలో అది చాలా పాపం సంతోషం సార్. మీరు మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు అంటే ఏ ప్రాంతంలో ఉన్నటువంటి రచయితలు వారి పేర్లతో సహా మీరు క్షుణ్ణంగా చెప్తారు సార్. అది సామాన్యులకు అంత గుర్తుండదు. అట్లా మరి నేను మీరు ఎట్లా చెప్తారు? ఏమో మాకే ఏ బుక్ లో ఉందప్ప ఈయన గురించి అని చెప్పి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది సార్. అంటే కొంచెం నాకు నారాయణ స్వామి కేశవరెడ్డి గారు నా పుస్తకాలు